ఎల్లారెడ్డిపేట మండలం సింగర గ్రామ దర్శవాలగుట్టపై అక్రమ దర్గా నిర్మాణాన్ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ శివార్లలోని దర్శావలి గుట్టపై అక్రమంగా నిర్మిస్తున్న దర్గాను కూల్చివేయడానికి బీజేపీ నేతలు కార్యకర్తలతో తరలివచ్చారు. కాగా విషయం తెలియడంతో మంగళవారం ఉదయమే రెవెన్యూ అధికారులు దాన్ని కూల్చివేసినప్పటికీ గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా గ్రామంలో గొడవలు జరిగే అవకాశం ఉన్నందున బీజేపీ కార్యకర్తలు తమ ఊర్లోకి రావద్దని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో నారాయణపూర్ ఎల్లమ్మ గుడి వద్దనే బీజేపీ శ్రేణులను అరెస్టు చేశారు. ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులు అక్రమంగా దర్గా నిర్మిస్తే ఊరుకోబోమని ఈ సందర్భంగా హెచ్చరించారు. అయిపోయింది అలా దానికి దేశం అవసరమా? కలిసిమెలిసి ఉన్నాము. ఊరిని ఖరాబ్ చేసి వచ్చిరనుకో ఊరు వాళ్ళందరూ కొడతారు. సార్ మాకు సింగారం బీజేపీ వాళ్ళని చంపేటోడు కావాలి. మీరు ఎవరికి బందోబస్తు ఇస్తున్నారనేది మాకు చెప్పాలి. సింగారం మల్లేశం ఎవరు సర్పంచ్ బీజేపీ వాళ్ళని నరకడానికి వచ్చడానికి అది మాట్లాడాలి. దాని విషయం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ గుట్ట 40 ఎకరాలు ఎవరు కబ్జా చేసిండ్రు, దీనికి అర్హతలు ఎవరు ఇచ్చిండ్రు, ఇలా నామమాత్రంగా ఒక్క షెడ్డును గులగొట్టి సాటిస్ఫై చేద్దాం అనుకుంటున్నారు. 40 ఎకరాలు రెవెన్యూలు ఉందా, ఫారెస్ట్లు ఉందా, ఎక్కడుందని చెప్పాల్సిన అవసరం ఉంది. శాసనసభ్యుడు ఎట్లా వస్తాడండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాడికి? శాసనసభ్యుడు వచ్చి చెద్దరు గప్పదలుచుకుంటే జన్వాడ ఫామ్ హౌస్ లో దర్గా కట్టుకొని చెదరు కప్పుకోవాలా? ఇక్కడున్న 40 ఎకరాలను ఒక మతానికి దారాదత్తం చేయడానికి, ఇక్కడ ఒక పెద్ద గుట్టను మళ్ళీ నిర్మించడానికి, ఇక్కడ సింగారం గ్రామం బండలింగంపల్లి గ్రామంలో ఇక్కడ దర్గాని ఇల్లీగల్ గా నిర్మించుకుంటూ మరి అభివృద్ధి చేయడానికి ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడైతే గుట్ట మీదకి రోడ్డు వేయడానికి ఆ వ్యక్తి ఎవరు? మరి ఈ రోజు ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ లవ్ జిహాద్లను ప్రోత్సహిస్తున్నారు. మరి ఇక్కడ ఎవరు బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు?